డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. షిమ్షియోన్జీ దుర్బోధులు ఏమిటి? షిమ్షియోన్జీ సంస్థను ఎవరు స్థాపించారు? మన తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఘాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. షిమ్షియోన్జీ అనగా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని అర్థము. దీనిని లీ మాన్ హీ అనే వ్యక్తి దక్షిణ కొరియాలో స్థాపించాడు. ఇప్పుడు మనం లీ మాన్ హీ అసలు ఎవరో తెలుసుకుందాం. లీ మాన్ హీ 1931వ సంవత్సరం సెప్టెంబరు 15వ తారీఖున కొరియాలోని ఉత్తర జియోంగ్సాంగ్ ప్రావిన్స్లో పుంగ్గాక్ గ్రామంలో జన్మించాడు. ఈ లీ మాన్ హీ జన్మించే సమయంలో కొరియా జపాన్ సామ్రాజ్యంలో ఉన్నది. ఆ తరువాత కొంతకాలానికి కొరియా యుద్ధ సమయంలో కొరియా రిపబ్లిక్ సైన్యంలోని 7వ పతాతి దళ విభాగంలో సార్జెంట్గా పనిచేశానని ఇతడు పేర్కొన్నాడు. కానీ ఇతడు కొరియా సైన్యంలో పనిచేసినట్టు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఆ కొరియా యుద్ధం తరువాత తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి ఒక వ్యవసాయ రైతుగా పనిచేశాడు. ఆ సమయంలో రాత్రివేళ పొలంలో ఉన్నప్పుడు ఒక నక్షత్రం వచ్చి తనతో రోజు మాట్లాడేదని లీ మాన్ హీ తన కుటుంబంతో సహా అందరికీ చెప్పేవాడు. కానీ ఇతని మాటలు ఎవరు నమ్మేవారు కాదు. ఈ విధంగా ఇతడు చిన్నప్పటి నుంచి తన జీవితం గురించి కల్పిత కథలు చెప్పుకునేవాడు. లీ మాన్ హీ ముందు ఆలివ్ ట్రీ అనే సంఘ సభ్యుడు, ఆ తరువాత టబర్నికల్ టెంపుల్ అనే ఉద్యమంలో సభ్యుడిగా పనిచేశాడు. ఆ తరువాత 1956లో జీసస్ క్రైస్ట్ రివైవల్ కాంగ్రిగేషన్ అనే సంస్థలో పనిచేశాడు. ఈ సంస్థను పార్క్ టే అనే వ్యక్తి దక్షిణ కొరియాలో స్థాపించాడు. ఈ పార్క్ టే అనే వ్యక్తి ఒక దుర్బోధకుడు. స్వస్థత వరాలు లేకపోయినా కానీ ఉన్నాయి అని ప్రజల్ని మోసం చేసేవాడు. ప్రకటన 11:10లో ఉన్న 2 సాక్షులలో నేను ఒకణ్ణి అని బోధించుకునేవాడు. యెషయా 41:2లో ఉన్న తూర్పు ప్రాంతపు నీతిమంతుణ్ణి నేనే అని ప్రకటించుకునేవాడు. ఇతని దగ్గరే లీ మాన్ హీ అనుచరునిగా పనిచేశాడు. ఆ తరువాత ఈ సంస్థ నుంచి బయటకు వచ్చి షిమ్షియోన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే శాఖను లీ మాన్ హీ స్థాపించాడు. అప్పటి నుంచి లీ మాన్ హీ తన గురువులాగానే దుర్బోధలు ప్రకటించేవాడు. తను స్థాపించిన షిమ్షియోన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే శాఖను దుర్బోధల నిలయంగా మార్చాడు. ఈ లీ మాన్ హీ ముందు పరలోకంలో ఉన్నాడంట. ఆ తరువాత భూమి మీద జన్మించానని ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం యోహాను వ్రాసేటప్పుడు యోహానుకు ఒక దేవదూత తోడుగా ఉన్నది. ఆ దేవదూతను నేనే అని లీ మాన్ హీ ప్రకటించుకుంటున్నాడు. నేను పుట్టకముందు పరలోకంలో ఉన్నప్పుడు యోహాను ప్రకటన గ్రంథం వ్రాసేటప్పుడు నేను అతని దగ్గరే ఉన్నాను కాబట్టి ప్రకటన గ్రంథం గురించి నేను సరిగ్గా బోధించగలనని చెప్పుకుంటాడు. పైగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలకు నేనే లేఖలు వ్రాసానని ప్రకటించుకుంటున్నాడు. ఈ విధంగా ఈ తరానికి వాగ్దానం చేయబడిన సేవకుణ్ణి నేనే అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ విధంగా తన గురించి ఒకసారి నేను దేవదూతని అంటాడు. మరొకసారి ప్రకటన 10లో కనిపించే చిన్న పుస్తకాన్ని నేనే తిన్నాను అంటాడు. మరొకసారి వాగ్దాన పాస్టర్ని నేనే అంటాడు. ఇలా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటాడు. అలాగే ఈ లేఖనంలో కనిపిస్తున్న సూర్యోదయ దిశ అంటే తూర్పు దిక్కు కావున తూర్పు దేశ దేవదూతను నేనే అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో మర్మాలు బోధించడానికి నేను వచ్చానని చెప్పుకుంటున్నాడు. పైగా పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారని, అందుకు నేను 85,000 మందిని ఇప్పటికే సిద్ధపరిచానని, ఈ విధంగా నా సంఘంలో చేరితే పరలోకం చేరతారని బోధిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికే 4 లక్షల మందిపైనే తన సంఘంలో చేరేలా చేశాడు. లీ మాన్ హీ తన దుర్బోధలు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడం కోసం ఉచిత బైబిల్ తరగతులు ప్రతి దేశంలో నిర్వహిస్తున్నాడు. యవ్వనస్తులను, దైవజనులను డబ్బు ఆశ చూపించి మర్మాలు బోధిస్తామని చెప్పి
ముందు చేర్చుకున్నాక ఆ తరువాత వారి దుర్బోధలు నేర్పిస్తున్నారు. ఇలా వారి ఉచిత బైబిల్ తరగతులలో జాయిన్ అయిన వెంటనే వారి కుటుంబాలకు, వారి సొంత సంఘాలకు వారిని దూరం చేస్తున్నారు. దక్షిణ కొరియాలో వీరి బోధలను గుడ్డిగా నమ్మేసి కుటుంబాలను విడిచిపెట్టి రావడం ద్వారా జాయిన్ అయిన వారు మానసిక రోగులుగా తయారవుతున్నారు. ఈ విధంగా కొంతమంది వీరి దుర్బోధల గురించి తెలియక వీరి తరగతులలో జాయిన్ అవుతున్నారు. మరియు డబ్బు ఆశ చూపించి 500 రూపాయలు కానుక ఇచ్చి చాలామంది దైవజనులను జాయిన్ చేసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరి బైబిల్ తరగతులు ఉన్నాయి. తెలంగాణలో 128 సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో 63 సంఘాలు ఉన్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఉచిత బైబిల్ తరగతులు అని ప్రచారం చేసుకుని చాలామంది దైవజనులను వారి వైపు లాగేసుకుంటున్నారు. ఆ తరువాత డబ్బు ఆశ చూపించి దైవజనులను దుర్బోధల వైపు త్రిప్పేస్తున్నారు. ఆ తరువాత కొంతకాలానికి జాయిన్ అయిన దైవజనుల సొంత సంఘాలను తమలో విలీనం చేసుకుని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అని వారి సంఘం పేర్లుగా మార్చేసుకోమంటున్నారు. ఈ విధంగా మార్చేసుకున్న దైవజనులు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అలాగే షిమ్చియోంజీ సంస్థ మీద, లీ మాన్ హీ మీద అనేక నేరారోపణలు ఉన్నాయి. 1. రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులతో కలిసి అవినీతి ఆరోపణలు కలిగి ఉన్నాడు. 2. లైంగిక ఆరోపణలు కలిగి ఉన్నాడు. 3. వ్యక్తిగత డేటా ఉల్లంఘనలో న్యాయస్థానం కేసుల్లో ఉండడం. 4. మాజీ సభ్యులపై బెదిరింపు కేసులు. 5. ఇతనికి వ్యతిరేకంగా వ్రాసే మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టడం. 6. దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి ఈ సంస్థ నుంచే ఎక్కువ వ్యాప్తి చెందడం. 7. విదేశాల నుంచి వచ్చే విరాళాలకు పారదర్శకత లేకపోవడం. కావున తెలుగు ప్రజలారా, వీరి బోధలను ఖండించండి. ఎవరైనా ఉచిత బైబిల్ తరగతులు అంటే ఒకసారి పరీక్షించండి. గుడ్డిగా నమ్మకండి. ఏవి సరైన బోధలో తెలుసుకోండి. ఇవి తెలుసుకోవాలి అంటే ముందు బైబిల్ను అందరూ జాగ్రత్తగా చదవండి. అలాగే దైవజనులకు 500 రూపాయలు కానుక ఇస్తాము, మాతో చేరండి అని ఎవరైనా అడిగితే 500 రూపాయలకు కకృతిపడి వారితో జాయిన్ అవ్వకండి. ఏవి సత్యమైన బోధలో పరీక్షించండి. కావున ఉచితాలకు వెళ్ళే ముందు జాగ్రత్త, లేకపోతే దేవునికి దూరం అయిపోతారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.